నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపిస్తాడని మన చేతిని దేవుని చేతికి అందిస్తే, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే, ఒక తండ్రి తన చంటి పిల్లవాడిని ఎలాగైతే నడిపిస్తాడో దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తాడని, ఆయన మనల్ని మధ్యలో ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా గమ్యం వరకు దేవుడు మనల్ని నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదివరకు దురాశలు బట్టి ఎటు పడితే అటు నడిచిన మన జీవితాన్ని దేవుని చేతిలో పెడితే దేవుడు మనల్ని నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. అంటే సమృద్ధితో దేవుడు మనల్ని నింపుతాడని. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు వారికి ఆహారం కావాల్సినప్పుడు మన్నాను కురిపించాడు. నీరు కావలసినప్పుడు సముద్రమందు సమృద్ధిగా దేవుడు వారికి దయచేశాడు. మన జీవితంలో కూడా ఆయన మన ప్రతి అవసరాన్ని తీర్చుతాడు. మీ కార్యాలు దేవుడు సఫలం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా, దేవుడు సమాధానకరమైన పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తాడు. ఈ లోకంలో డబ్బున్న, జ్ఞానం ఉన్న మనిషికి లేనిది సమాధానం. అయితే సమాధానకర్త అయిన దేవుడు నెమ్మదితో, శాంతితో మిమ్మల్ని నింపుతాడు అని. హల్లెలూయా.